హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు శనగపప్పు వేసుకుని చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాము. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. శనగపప్పు చికెన్ కూర తయారు చేయడం కోసం ముందుగా అరకప్పు శనగపప్పుని నీళ్ళల్లో 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా దీనికోసం ఒక అర కేజీ వరకు చికెన్ని తీసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ని తీసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత ప్యాన్లో నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మూత తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత నూనె కూడా ఇలా సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు గరిటతో కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 4-5 నిమిషాలకి చికెన్ కొంచెం ఉడికిపోతుందండి. అప్పుడు మళ్ళీ మూత తీసేసుకుని మొత్తం ఒకసారి గరిటతో కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఇలా ఉడికిందండి. మనం దీంట్లో నీళ్ళు అవి ఏమీ వేయలేదు. వేయకపోయినా కానీ మనకి కొంచెం నీరు వచ్చి ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించేటప్పటికి మనం నీళ్లు వేయకపోయినా కానీ చూసారా ఇలా నీళ్లు వచ్చేస్తాయి. మనకి ఈ నీళ్లతోనే చికెన్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ముందే నీళ్లు వేసి ఉడికించామంటే అంత టేస్ట్ బాగోదండి. చికెన్ ఒకసారి ఉడికిందో లేదో చిన్న ముక్క చెక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయినట్టయితే నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఆ వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల ఆ ఘాటు అంతా కూడా కూరకి బాగా దిగుతుంది. శనగపప్పు అంతా కూడా కూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదండి. శనగపప్పు కూడా కొంచెం మెత్తబడాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత శనగపప్పు కొంచెం మెత్తబడుతుంది. కొంచెం పలుకైతే ఉంటుంది. తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకుని ఉడికించుకున్నప్పుడు మొత్తం ఉడికిపోతుంది. చూసారు కదా ఇలా చికెన్ అంతా ఉడికిపోయి మనకి నూనె సపరేట్ అవుతూ ఉంటుంది. చికెన్ ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. ఇలా గరిటతో కట్ చేసినప్పుడు మనకి 2 ముక్కల కింద కట్ అయిపోయింది అంటే చికెన్ బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. శనగపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. నాకు సాల్ట్ కొంచెం తగ్గిందండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలుపుతున్నాను. మనం ఎప్పుడు కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని కూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో కొత్తిమీర ఇంకా ఎక్కువ మసాలాలు వేయట్లేదండి. శనగపప్పు ఫ్లేవర్తో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూర చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూరని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. శనగపప్పు చికెన్ కూర రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.